నమస్తే తెలంగాణ, నమస్తే కామారెడ్డి. ఒకటి పోతే ఇంకో సమస్య మొదలవుతుంటుంది, అదే జీవితం అన్నట్టుగా. సమస్య లేని జీవితం ఉండదు, పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతేనే జీవితం. అట్లాగే ప్రభుత్వానికి కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ పార్టీ అయినా సరే, సమస్యలు ఉంటూనే ఉంటాయి. పరిష్కరించుకుంటూ ముందుకు పోతేనే మళ్ళీ అధికారంలోకి రావడం ఆ పార్టీకి సాధ్యమైతే ఆ పార్టీలు ప్రభుత్వాలు మళ్ళీ ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక రేపు మొన్నటి వరకు జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, రాజకీయాలు ఎందుకు ముందు మాట్లాడుతున్నా, పశ్చిమ బెంగాల్ కీలకమే కూర్చున్నది కదా ఇప్పుడు, దాంతో మొదలుపెట్టినాం అన్నట్టు. అందుకోసమే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రీపోలింగ్లు కూడా రచ్చ జరిగినాయి. అందుకోసమే రేపు ఫలితాలు వెలువడి ఉన్నాయి. సరే, రేపు ఫలితాలు అంటే అక్కడక్కడ ఎగ్జిట్ పోల్స్ని మనం మాట్లాడదలుచుకోలేదు, మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ప్రజలకు ఉన్నటువంటి ఈ ప్రభుత్వము, కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, సంక్షేమ పథకాలు ఇస్తామని చేరాలి అంతే. కేంద్రాన్ని పక్కన పెడితే రాష్ట్రం, తర్వాత కేంద్రం విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఆ సంక్షేమ పథకాలు పేదలకు చేరాలనే కాన్సెప్టే మనది. సమస్యలు ప్రభుత్వానికి చేరవేయడంలో మనం మధ్యవర్తిగా మీడియా ఉంటుంది కాబట్టి మనం అదే పని చేస్తున్నాం. మెల్లమెల్లగా మనం అనుకున్నటువంటి కాన్సెప్ట్ నెరవేరుతుంది, ఆ ఫలితాలు కూడా వస్తున్నాయి. అంటే మనమే కాదు, మనకు ఆదర్శవంతులు ఉన్నారు అక్కడ పైన. మనతో వీళ్ళు విరగన్న అండ్ ఇప్పుడు తిన్నాను మళ్ళీ అంటే మానేసుకొని ఇక రాజకీయ పార్టీ పెట్టిండు. భవిష్యత్తులో మరి ఎట్లా ఉంటుందో పరిస్థితి చూద్దాం. తప్పకుండా ప్రజలు ఏ పార్టీ మంచి చేసేటోళ్ళను దాని గురించి ఎంత ఇప్పుడు. కానీ ఇక వెలుగు పేపర్తోని మొదలు పెడితే, దళారుల గుప్పిట్లో వ్యవసాయ మార్కెట్లు. ఎప్పుడు ఏ వ్యవస్థ దళారుల గుప్పిట్లో లేని? ప్రతి వ్యవస్థ దళారుల గుప్పిట్లోనే ఉంది. ప్రతిదీ, నాట్ ఓన్లీ వ్యవసాయం, మధ్యవర్తి లేనిది ఏదైనా ఉంటుంది. ప్రొద్దున పోతే కూరగాయల కాడ అది పెడతారు, పండించిన రైతు వచ్చేసి వాళ్ళకు అమ్మేసుకొని పోవాలి. నిజానికి చెప్పాలంటే అక్కడ కూర్చొని అమ్ముకొని పోయిన రైతు ఎంతో గొప్ప. మధ్యవర్తులకు అక్కడ వాళ్ళని ఏమంటారు, దాన్ని ఏమంటారు, అక్కడ కాంట అక్కడ పెట్టేసి ఆడబెట్టి వాళ్ళకి అమ్మి వాళ్ళు 10 రూపాయలు కొట్టేసి రైతు నష్టపోవడం అది జరుగుతూనే ఉంది, భవిష్యత్తులో ఉండి ఉంటుంది. అది ఎప్పుడు ఈ సమస్య ఎట్లా తీరుతుందో, ఎప్పుడు తీరుతుందో అని ఇక భగవంతునిగా తెలియాలి. ఈ దళారీ వ్యవస్థ పోవాలంటే. అప్పుడెప్పుడో మోహన్ బాబు గారు నటించిన ఒక సినిమాలో అంటాడు, పై వి గారోడు అని చెప్పేసి ఒక పదంతో ఒక డైలాగ్ ఉంటుంది. అట్లా ఈ మధ్యలో ఏ పని కోసమైనా ఈవెన్ మాలాంటి వాళ్ళకు కూడా ఎట్లా ఎదురైతే అంటే, అధికారులు కూడా కొంతమంది, అందరు కాదు, కొంతమంది అధికారులు పనులు చేసి పెట్టాలంటే అప్లికేషన్ తీసుకోవడానికే ఇది రూల్లో లేదు అంటారు. రూల్ చెప్తారు, రూల్ తీరా అది ఉంటుంది. కానీ మీరు దరఖాస్తు తీసుకోండి సార్ అంటే, మేడం సార్ అని అంటే తర్వాతనండి ఇప్పుడు లేదు, ఇది వచ్చినాక చూద్దామన్నారు. ప్రధానంగా నేను మాట్లాడేది భూమి విషయంలోనే, భూమి గురించి. ఇప్పుడు ఈ దళారీ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఆ సబ్జెక్ట్ తీయాల్సి వచ్చింది. మళ్ళీ చేద్దాం. దానిపైన ఏముంది, మద్దతు ధర ప్రకటించి చేతి దులుపుకుంటున్న కేంద్రం. అంతే కదా మరి, వాళ్ళు చేసేది ఏంది? ఇంత ధర దీనికి మొక్కలకి ఇంత, వడ్లకి ఇంత, ఇంకా మిగతా పంటలకు, జొన్నలకు, గోధుమలకు ఇంత ధర అని చెప్పేసి అట్లా మద్దతు ధర ప్రకటిస్తారు. కానీ నిజానికి ఆ ధర చేరుతుందా లేదా అనేది దీని సారాంశం. అమలు కాని మార్కెట్ ఇంటర్వెన్షన్ నామమాత్రంగా మారిన ఈనాం కాదు, ఈ నామ్ అది. రాష్ట్రంలో ఏ పంటలకు దక్కని కనీస మద్దతు ధర. పల్లి, పసుపు, శనగ, మొక్క, పొద్దుతిరుగుడు, జొన్న రైతులు ఇబ్బందులు. ఒక్కో క్వింటాల్కు 1000 రూపాయల వరకు నష్టపోతున్న రైతులు. ఇది పరిస్థితి. అందుకే బోర్డుల ఏర్పాటు అది కాదు. ఈ పెన్ను ఉంది, ఈ పెన్ను తయారు చేసిన వాళ్ళే, వాడు ప్రింట్ తింది, ఒక ప్యాకెట్ ఉంటుంది డజన్ పెన్నులతో. ఆ ప్యాకెట్ ప్రైస్ అని ఎత్తాడు, అమ్మేస్తాడు. ఒక పెన్ను కొందామంటే వాడు ఎంత, షాప్లో రిటైలర్ అమ్మే ధరకే కస్టమర్ కొనాలి. అదే మాదిరిగా మరి ఏ వస్తువైనా సరే కంపెనీలు తయారు చేసిన రేట్లకు వాళ్ళకు స్వేచ్ఛ అమ్ముకున్నట్టుకున్నప్పుడు, రైతు పండించిన పంట తను అమ్ముకునేటటువంటి స్వేచ్ఛ, రైతే ధర నిర్ణయించే రోజు వచ్చినప్పుడు రైతు రాజు అవుతాడు. అప్పటిదాకా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ముందు చంద్రబాబు నాయుడు చెప్పినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా వింటనే ఉన్నాం. రైతులు రాజు అవుతాడు, స్త్రీలు కోటీశ్వరులు అవుతారు. ఎవరు కాలేదు, ఎవరైనా ప్రూవ్ చేస్తే మాత్రం ఇక మేము దేనికైనా రెడీగా ఉంటాం. ఏ స్త్రీ కోటీశ్వరులు అయిందో, ఏ రైతు రాజు అయిందో మరి.
అసలు భూమి సరిపడా భూమి ఉన్నదా అని, ఆ భూమి కదా కావాల్సింది. అసలుది ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నది. ఇక రైతులు రాజు అవుతారంటే ఎవరు నమ్మాలో ఎట్లా నమ్ముతారు? ఇది ఈ విధంగా మోసపోతున్నారు దళారుల చేతుల్లో. అడుగడుగున దళారీ వ్యవస్థనే, ఎక్కడ చూడు దళారీ వ్యవస్థనే. మొక్కలు కొనాలంటూ రైతుల ఆందోళన, ఇదైతే మరీ దారుణం. అప్పుడెప్పుడో వర్షాకాలం పండించిన మొక్కలు సరైన గిట్టుబాటు రేట్ వస్తే అమ్ముకుందామని చెప్పేసి పెట్టుకుంటే ఇప్పటికీ దిక్కు లేక రోడ్డు మీద వేసుకొని కూర్చొని ఇది చేస్తారు. ఎక్కడ ఇది? హైదరాబాద్ రాష్ట్రంలోని మొక్కజొన్న పంట, పసుపు, శనగ, మిగతా పంటలన్నీ సరైన రేట్ రాక రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. రైతు రోడ్డు ఎక్కితే అదొక శాస్త్రమే ఉన్నది కదా. రైతు ఇడిచిన రాజ్యం ఏది బాగుపడదని చెప్పేసి సరే బాగానే చేస్తున్నట్టు మీరు, కానీ ప్రభుత్వం కొంచెం రైతుల పట్ల కూడా వ్యవసాయ అన్నీ ఇస్తున్నారు. ఈ సరైన రేటు వచ్చే విధంగా చూడాలి. ఇది కేంద్రం చేతులు మాత్రం దులిపేసుకుంటుంది అంతే. వాళ్ళు చేసే పని సరిగ్గా చేస్తే ఏముంటుంది, అంత బాగుంటుంది. కానీ లేదు కదా. దళారీ వ్యవస్థ రూపుమాపాలంటే నడుము కట్టాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు అంటారు కదా సార్ కొరడా పట్టుకొని అని చెప్పేసి, ఆ పద్ధతిలో మీ మాటలు వస్తే ఈ దళారీ వ్యవస్థ రూపుమాపుతుందని నేను అనుకుంటున్నా. రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ. రేపు ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లు, బీఆర్సీ నివేదికపై చర్చించే ఛాన్స్. ఉద్యోగస్తులకు మంచి వార్తనే, వ్యవసాయదారులకు మంచి వార్తనే. ఎందుకంటే ఇటు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు ప్రజలకు సేవ చేయడంలో, వారికి రావాలి, రైతులకు కూడా పంటలు ధర రావాల్సిందే. వాటికి ధాన్యం మీద ఎట్లా కొనుగోలు చేయాలనే చర్చ రేపటి తేలిపోతుంది. ఇక ఒక కవితకు ఇంపార్టెంట్ వాడుతుండి చివరికి తీసుకుందాం, ఇప్పుడు కాదు. ఎందుకంటే సేమ్ పెద్ద ఆయన కేసీఆర్ గారు మాట్లాడిన అదే మాట అక్క మాట్లాడింది, అది ఇప్పుడు కాదు, చివరిని చూద్దాం. ఈ కేటీఆర్ గారు విషయం కూడా చూద్దాం తర్వాత. కాంగ్రెస్ మళ్ళీ చూసేద్దాం. ఇక కాంగ్రెస్ మళ్ళీ 20 ఏళ్ళ దాకా అధికారంలోకి రాదు. 2.5 ఏళ్ల పాలన చూశాక ఎవరి ఓటు వేయరు కేటీఆర్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం. అన్న కేటీఆర్ గారు, మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి కేసీఆర్ గారే అక్కడ ఉన్నారు. ఆయన పెద్ద ఆయనను చూసి క్యాడర్ ఇంకా ఆగుతుంది. పార్టీ క్యాడరు ఉన్నది. మీరు మాట్లాడకపోవడం ఉత్తమం. నాకు తెలిసి మీరు మాట్లాడకుంటే సంతోషం. పెద్ద ఆయన బయటకు వచ్చి లోపలికి పోయినా సరే ఆయనను చూసైనా పార్టీ నిలబడుతుంది. మీరు మాట్లాడితే నోరు జారితే ఇక ఏం జరుగుతుంది అనేది మీరు అనుకుంటున్నారు ఏదో జరుగుతుంది, కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వేరే జరుగుతుంది. చెరువుల్లో పూడిక తీయండి. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అది ఆదేశాలు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు విప్పులే. రైట్, కరెక్ట్, ఇది వాస్తవం. విప్పు అంటారు కదా, అది ఆయన ఉన్నాడు కదా వేములవాడ ఎమ్మెల్యే, ఇంకా వాళ్ళు. ఇక నుంచి వారంలో ఒకరోజు విప్పులకు అందుబాటులో ఉంటానని వెల్లడి. ఎవరు? నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరించాలి సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ విప్పులకు సూచిస్తుండు. మీతో కూడా వారంలో ఒకరోజు అందుబాటులో ఉంటా అని చెప్పేసి వారికి హామీ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక ఆర్టీసీ వాళ్ళ సమయం ముగిసింది, వాళ్ళకు రావాల్సినవి వస్తున్నాయి. పాపం అతను శంకర్ గౌడ్ పుణ్యమే అంటాం, అనకపోవడం ఏంటి, పుణ్యమే అని అంటాం, ఎవరు కాదనేది. ఆర్టీసీ ఉద్యోగులతో డిపో మేనేజర్లు ఇది ఇప్పుడు కరెక్ట్గా చెప్పారన్న ఎవరు? పొన్నం ప్రభాకర్ అన్న తెలంగాణ ఉద్యమకారుడివి అని చెప్పేసి ఇప్పుడు మాకు అనిపించింది. ఉద్యమకారుడివే, కానీ ఇప్పుడు సరాసరిగా డైరెక్ట్గా మీకు అప్రిషియేట్ చేస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులతో డిపో మేనేజర్లు స్నేహపూర్వకంగా ఉండాలి. ఉన్నతాధికారులతో జూమ్ మీటింగ్లో మంత్రి పొన్నం. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది, ప్రయాణికులతో అధికారులు, ముఖ్యంగా డిపో మేనేజర్లు స్నేహపూర్వకంగా మెలగాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. శనివారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆర్టీసీ సిబ్బంది సమస్యలను వినేందుకు ప్రతి నెల 2వ మంగళవారం అన్ని డిపోలలో ఫిర్యాదుల పరిష్కార సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 17లోపు అన్ని డిపోలు, బస్ స్టేషన్లలో కనీస సౌకర్యాలు మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ వారిని సమన్వయం చేసుకుంటూ మహాలక్ష్మి పథకాన్ని
విజయవంతంగా అమలయ్యేలా చూడాలని చెప్పారు. ఇది కార్మికులకు ఒక రకమైన మంచి వార్తనే అనాలి. అందుకే అప్రిషియేట్ చేస్తున్నామని చెప్పేసి ముందే చెప్పినాం మంత్రి గారికి. అన్నగారు ఇది మాత్రం చాలా కార్మికులకు, ఎందుకంటే రేపు ఉద్యోగస్తులు కాబట్టి డిపో మేనేజర్లు స్నేహపూర్వకంగా మిగలాలని చెప్పేసి స్వయాన మంత్రి గారే ప్రకటించారు. ఇంకేం కావాలిగా, వేధింపులు ఉండకూడదని చెప్పేసి. రైట్, వీళ్ళే పెద్ద ప్రచారకర్తలు అని చెప్పేసి మొన్ననే సమయకాలంలోనే చెప్పినాం, తెల్లారి చెప్పినాం. ఎందుకు అని అంటే ప్రజలతోని అనుసంధానంగా ఉండేది ఎవరు అని అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉండరు నాకు తెలిసి. డ్రైవరు, కండక్టర్ ప్రతిరోజు వారి డ్యూటీలో ప్రజలతోని మమేకమై ఉంటారు, రకరకాల విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మంచి జరుగుతుంది ప్రభుత్వానికి, చెడు మాత్రం జరగదు. మీరు చూడండి. ఇంకా ఇందులో పొన్నం ప్రభాకర్ అన్న, నేను మీకు ఒక వినతి చేస్తున్నా, విన్నపం చేసిన నిన్నటి వరకు ఈరోజు చెప్తున్నాం. సస్పెండ్ రిమూవల్ అయినటువంటి అక్కడ ఉన్నవారిని ఉన్న పలంగా విధుల్లోకి తీసుకోమని ఆర్డర్ వేయండి. మిమ్మల్ని కలుద్దాము అని అనుకుంటున్నాం, కానీ మీకు ఇప్పుడు బిజీ షెడ్యూల్ అంతా క్యాబినెట్ మీటింగ్లు అని చెప్పేసి, సరే ఆయా సంఘ నాయకులు ఉంటారు కదా, వాళ్ళతోనన్నా మీకు వినతి పత్రం చెప్తాం. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా, దాంట్లో ఆర్టీసీ అధికారులారా దీంతోనన్నా వేధింపులు, ఒత్తిళ్ళు వగైరా తగ్గుతాయని చెప్పేసి అనుకుంటున్నాం. చూద్దాం. ఇక ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే ఇంకేం చేస్తారు. ఈ నెల మామూలు ఎండలే, ఇలా ఎంత ఈ నెల మామూలు ఎండలే అంటే 4వ తారీఖు అసలు నెలనే కదా ఇది. 4వ తారీఖు 5వ నెల మే. అంతే అట్లా అనుకుంటాం. చూద్దాం మరి. అంత టెక్నాలజీ బాగా ఇదైంది కాబట్టి నమ్మొచ్చేమో. మేలో ఉష్ణోగ్రతలు సాధారణ కన్నా తక్కువే అని మీరు వచ్చింది నమ్మాలి, చూడాలి అంతే. ఇక జనగణనలో కులగణన చేయాల్సిందే. ఎస్, ఇది పట్టుబడుతున్నారు ముందు నుంచి. మరి ఎలా చేస్తారు కాబట్టి ఇది అందులోనే 32-36 అంశాలు ఉన్నాయి. మరి ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుందని అని మేము అనుకుంటున్నాం. కానీ చేయాలి, చేస్తేనే కరెక్ట్. లేకపోతే హనుమంతరావు లాంటి అంతటి పెద్ద నాయకుడికి ఇన్నేళ్ల తర్వాత ఒక పదవి వచ్చింది, క్యాబినెట్ హోదాతో. చేయాలి కులగణన, ఎవరి వాటా వారికి దక్కాల్సిందే. ఇక ఆరోగ్యం దగ్గరికి వస్తే వేసవి వేడి కిడ్నీలకు భారం. దీనికి ఒకటే మార్గం, నీళ్ళు ఎక్కువగా తాగాలి. బయటకు పిల్లల్ని కాదు, పెద్దలు కూడా బయట తిరగద్దు, పిల్లల్ని కూడా బయటకు పంపకూడదు. ఆహారం తీసుకునేటప్పుడు కూల్ అంటే చల్లడు, అదేంటి మిర్చి, కారం. మన తెలంగాణలో కారం ఎక్కువ తింటాం కదా, ఆ కారం తగ్గించాలి, మిర్చి తగ్గించాలి, మసాలాలు తగ్గించాలి. ఇవన్నీ తక్కువగా కొంచెం పెరుగుతో కూడుకున్న, మజ్జిగతో కూడుకున్నటువంటి ఇట్లాంటివి తీసుకుంటే, లిక్విడ్గా తీసుకుంటే, ఇది మనం చెప్పడం కాదు, అక్కడ డాక్టర్ గారు మన చెప్తున్నటువంటి విషయము. వేసవి వేడి కిడ్నీలకు భారం, నీళ్లు తగ్గుతాయి. అంటే ఇది చూద్దాం, ఇది చాలామంది బాధపడుతూ ఉంటారు. ఒకవైపు ఎండ సుర్రమంటుంటే మరోవైపు నీడలో కూర్చున్న, ఒకవైపు ఎండ సుర్రమంటుంది, మరోవైపు నీడలో కూర్చున్న చెమటలు కారుతున్నాయి. ఇలాంటి టైంలో ఇంటి నుంచి అడుగు బయట పెట్టడం ఆలస్యం. కాసేపట్లో ఒంట్లో నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. ఆ ఎఫెక్ట్ కేవలం డీహైడ్రేషన్కి మాత్రమే గురి చేయట్లేదు, ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ వేసవిలో కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన శరీరాన్ని లోపల నుంచే ఎండబెడుతున్నాయి. మన శరీరాన్ని లోపల నుంచే, మరి వాస్తవమే, ఎండబెడుతున్నాయి. చెమట రూపంలో బయటకు వెళుతుపోతున్న నీటిని తిరిగి భర్తీ చేయకపోతే ఆ లోటు మొదటగా ప్రభావం చూపేది కిడ్నీలపైన. అందుకే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఎవరు? డాక్టర్లు. ఇద్దరున్నారు ఇక్కడ, ఇద్దరు డాక్టర్లు. అందుకే బండి మీద పోయినా ఎటు పోయినా వాటర్ బాటిల్ అనేది దగ్గర ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. నీళ్ళ బాటిల్, మంచినీళ్ళ బాటిల్, తాగే నీళ్ళ బాటిల్ దగ్గర ఉంచుకోవాలి. ఇంట్లో ఉంటే ఒక్కొక్క బుక్క తాగుతూనే ఉండాలి వాటర్. తినాలనిపిస్తే పిల్లలకు కూల్, చల్లటి, మరీ చల్లని కాదు, వేడి కాకుండా చల్లటి ఇవ్వడం చాలా. అల్పాహారం, ఫుడ్ కూడా అల్పాహారం ఇవ్వాలి, మరీ ఎక్కువ కూడా ఇవ్వకూడదు. ఇంకా
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోబడతాయా నిజంగా? జిల్లాలలో ఉన్నటువంటి అధికారులు, ఏఈఓలు ఉన్నారు కదా మండలాల్లో, ఎవరైనా చర్యలు తీసుకుంటారా? చూద్దాం. ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉండే కేసులు అయితేనే ఉంటాయి. అడిగితే సార్ కేసు చేసినాం సార్, మొన్న కేసులేని ఈ మాదిరిగా ఉంటాయి జవాబులు, కానీ వెనకాల జరిగే భాగవతాలు వేరే ఉంటాయి. కవిత పార్టీతో కేసీఆర్కు నష్టం. కేసీఆర్కు నష్టమా, ఎవరికి నష్టమా, ఎందుకు మాట్లాడి మీరు ప్రిఫరెన్స్ పెంచినట్టు అయిపోతుంది. ఎవరు ధర్మపురి అరవింద్ అన్న కామారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టిండు, అందుకే ఆ విషయం తీయాల్సిందే కాదు అసలు. సరే, ఇక కవితక్క గురించి ఒక విషయం మాట్లాడింది అక్క. ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం. నేను అన్న కదా చివరిలో తీసుకుందామని. విద్య వైద్యం ఫ్రీ ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి, పాంచజన్య అమలు చేయకుంటే అమరుల స్తూపాన్ని కట్టేయండి కవిత. మొన్న తెలంగాణ రక్షణ సమితి పేరుతోని పార్టీ బయటకు వచ్చేసింది, అన్ని సింబల్స్ బయటకు వచ్చింది, అది ఇంకా జెండా రూపకల్పన మొన్న ఆవిష్కరణ జరిగింది కదా. అయితే రాళ్లతో కొట్టండి అని అన్నాడు కవితక్క. బాగా గుర్తుంచుకోండి, ఒక్కసారి కేసీఆర్ ఉద్యమ కాలంలో జరిగేటప్పుడు దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తాం, చేయకపోతే నన్ను రాళ్లతోని కొట్టమని చెప్పేసి అన్నాడు. ఏం జరిగింది? చేసినరా? దళితుడిని ముఖ్యమంత్రి చేసినరా? దళితుడిని ముఖ్యమంత్రి చేసినరా కేసీఆర్ గారు, మీ తండ్రి గారైనటువంటి కేసీఆర్ గారు. అందులో ఇంకో పదం కూడా ఉంది, చెప్దాం, మాట్లాడదాం ఆ పదం మీద, ఆ వర్డ్ మీద, అక్క మాట్లాడినటువంటి మాట మీద మాట్లాడదాం. అప్పుడు అక్కడ తండ్రి గారు మాట తప్పినరు, ఇప్పుడు మీరు కూతురుగా సరే మీరు మాట మీద ఉంటారని గ్యారంటీ ఏంటి? ఎట్లా ఉన్నది? ఒక బాండ్ పేపర్ రాసి ప్రజల లోపల మీరు ఎక్కడెక్కడ ఎదుగుతారు, ఒక బాండ్ పేపర్, 100 రూపాయల బాండ్ పేపర్ మీద బరాబర్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలుగుతారా? మేము ఖచ్చితంగా విద్య వైద్య ఫ్రీ ఇస్తామని చెప్పేసి ప్రజలకు బాండ్ పేపర్ రాసి ఇచ్చి ప్రజల్లోకి రండి. మీరు ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఎందుకు ఈ మాయమాటలు నమ్ముతారు ప్రజలు కూడా నాకు అర్థం కాదు. మీరు ఎందుకు ఆనాడన్నారు రాళ్లతో కొట్టి చంపండి అది ఇది అని చెప్పేసి, అయిపోయింది 10 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు మీరు అదే నినాదం ఎత్తుకున్నారు. ఏం తేడా? దెర్ ఇస్ నో డిఫరెన్స్. మీ పాంచజన్య కాదు, ఇప్పుడు 6 జన్యాలే ఉన్నాయి ఇవి, వీళ్ళు పెట్టుకున్న పథకాలు. సరే, దీన్ని చూసి మీరు కాపీ కొట్టిరా, ఏం చేసారో మాకు అనవసరం, కానీ మీరు ఈ పదం మాట్లాడారు కాబట్టి మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ నేను విమర్శించింది మా నాన్నను కాదు, మరి ఎవరిని ఏమన్నంటే అదేంది బారాస నాయకుడు కేసీఆర్ను అంటావు, అంతే కదా. అంటే ఆయన మీ నాన్న కదా? ఎందుకు పెద్ద ఆయనను మేము గౌరవించుకుంటాం, మీరు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు. నేను విమర్శించింది మా నాన్నను కాదు, బీఆర్ఎస్ చీఫ్ను. ఎవరు చీఫ్? వర్కింగ్ ప్రెసిడెంట్ మీ అన్నగారేనే. మరి చీఫ్ ఎవరిగా? కేసీఆర్ గారే కదా. ఎంత కాదన్నా ఉద్యమంలో కొట్లాడిండు, ఒక్క ఆయన కొట్లాడకపోతే కొట్లాడిండు కదా, ఉద్యమం చేసిండు కదా, ఉద్యమ నాయకుడు అంటాం కదా, ఎంత కాదన్నా ఉద్యమ నాయకుడు అంటాం కదా. పట్టుదలతో అంత చేసిన వ్యక్తిని మా నాన్నను అనలేను, బీఆర్ఎస్ చీఫ్ నన్ను అంటుండు. ప్రజలారా ఎంత లాజిక్గా మాట్లాడతారు వీళ్ళు అర్థం చేసుకోండి. ఇట్లాంటి లాజిక్లు ఉంటాయి రాజకీయం అని అందుకే అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకప్పుడు రాక్షసంగా జనాలను పీడించుకునే యంత్రాంగం అని చెప్పేసి ఒక సినిమాలో ఉంటుంది. అది ఇగో ఇంత టెక్నికల్ పదాలు వాడతారు. ఒక వర్డ్ను ఎంత అందంగా అంటే, నేను మా నాన్నని అనలేదు అంటే ఏదైనా జరిగితే మళ్ళీ పరుగున నాన్నగారి దగ్గరికి పోతావు. మరి వాళ్ళెవరు అన్నావు? బీఆర్ఎస్ చీఫ్ నన్ను. ఆయన ఎవరు? కేసీఆర్ గారే కదా. అర్థమైందనుకుంటా ప్రజలకు సినిమా. అక్క, ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు లేరు. ఇప్పుడు ప్రజలు అడ్వాన్స్ ఉన్నారు, ఏఐ వచ్చింది కదా, అంత అడ్వాన్స్ ఉన్నారు ప్రజలు కూడా. ఆ బాగా ఆలోచన చేస్తారు. మీరు సాధ్యమయ్యేది మాట్లాడింది, మీరు రాజకీయ పార్టీ పెట్టి సంతోషం, ప్రతి ఒక్కరు హక్కు ఉన్నది, సాధ్యమయ్యేది మాత్రం మాట్లాడాలక్క. లేకపోతే ఆదిలోనే హంసపాద ఎదురవుతుంది. గొప్ప ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఉండగా 10 సార్లు పేపర్లు ఎట్లా లీక్ అయినాయి? మరి అప్పుడు మాట్లాడలేరు, ఇప్పుడు మాట్లాడుతున్నాం, మాకు పొరపాటు జరిగింది అంటారు. అంతే. ఈ క్వశ్చన్కి అదే ఆన్సర్ వస్తుంది. అప్పుడు మాట్లాడలేదు, ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి, బయటకు వచ్చినా కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే ఇండైరెక్ట్గా మేము మళ్ళీ రావాలి. ఎవరు వస్తారు? వీళ్ళు వస్తే వాళ్ళు వచ్చినట్టే లెక్క, ఇంకో ఏం లేదు తేడా. అందుకే ప్రజలు ఆలోచన చేస్తారు, అంత ఈజీగా నమ్మే పరిస్థితులు లేరు. నా పార్టీ పేరు పైన ఎన్నో కుట్రలు చేశారు. ఎవరు చేసారో మీకు తెలవాలి, మరి మీరే చెప్పాలి. టీడబ్ల్యూజే మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో వ్యాఖ్యలు ఇవన్నీ మాట్లాడింది ఎవరెవరు కాదు,
ఎక్స్ ఎమ్మెల్సీ ఎక్స్ ఎంపీ అయిన ప్రస్తుత ఒక రాజకీయ పార్టీని స్థాపించినటువంటి అదే తెలంగాణ రక్షణ పార్టీ, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ రక్షణ అదే కదా, తెలంగాణ రక్షణ సమితి, రాష్ట్ర తీసేసి తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన పేరుతోని పెట్టినటువంటి ఎమ్మెల్సీ ఎక్స్ ఎంపీ అయినటువంటి కవితక్క గారు ఈ వ్యాఖ్యలన్నీ చేసిండ్రు. ఇది మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కాదు, పెద్ద ఆయనకు ఉన్నటువంటి మర్యాదనే ఉంచాలి. ఎంత కాదన్నా మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యమకారుడు, ప్రజల మనసుల్లో ఉన్నాడు. మరి మీరు ఆయన్ని మీరే అంత ఇట్లా మాట్లాడుతూ ఉంటే, ఇంత లాజిక్గా మాట్లాడుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకుంటారో దాన్ని ఆలోచన చేసి మాట్లాడితే సంతోషం. ఇక ఇంకొక విషయం ఉంది కానీ మనకు ఈరోజు కొంచెం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం అవుతూనే ఉన్నాయి కదా. ముందు ఆయా కమిటీలలో నిజంగానే మనం ప్రకటించారు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కేసులు ఉంటే ఇవ్వమని చెప్పేసి. రైట్, కరెక్ట్. నిజంగా నిజాయితీ గల వర్కింగ్ జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డులు అవగాహన ఉంటాయి కదా, అవేవో ఇస్తే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏముంటుంది, ఒక బస్ పాసు, హెల్త్ కార్డు, అవి తప్ప వార్తలు రాసేవానికి ఇస్తే సంతోషం. ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఎవరు అంటే ఉక్కల్కర్ రాజేంద్రనాథ్. ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఒకటి రాసిండు, అధికార గడపలో అక్షర దోషం. ప్రపంచవ్యాప్తంగా చట్టాన్ని అమలు చేసే సంస్థలు పారదర్శకత వైపు అడుగులు వేస్తున్న తరుణంలో రక్షక భటులుగా మారుతున్న ఘటనలు ప్రజాస్వామ్యానికి శాపంగా మారుతున్నాయి. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక హక్కుల రక్షణలో అనేక దేశాలు వెనుకబడుతున్నాయి. ఒక ఎన్ఓసితో తలకిందులైన జీవితం. ఒక్క ఎన్ఓసితో 20 ఏళ్ళ యువకుడు, ఇద్దరు మేజర్లు కాబట్టి చట్టపరంగా వారి నిర్ణయానికి విలువ ఉండాలి. యువతి తన స్వచ్ఛంద నిర్ణయం ప్రకారం ప్రియుడితో వెళ్ళానని ఐ డిడ్ గో ఆఫ్ మై ఓన్ విల్ అని రాసి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఎస్ఐ తన స్వలాభం కోసమో లేదా ఒత్తిడి కోసమో ఐ డిడ్ నాట్ గో ఆఫ్ మై ఓన్ విల్ అని మార్చడం అత్యంత హేయమైన చర్య. గమనించండి, ఆమె రాసింది ఐ డిడ్ గో ఆఫ్ మై ఓన్ విల్ అని రాసిచ్చిన వాంగ్మూలాన్ని ఐ డిడ్ నాట్ గో ఆఫ్ మై ఓన్ విల్ అని మార్చడం అత్యంత హేయమైన చర్య. ఆమె రాసింది ఒకటైతే అక్కడ రాసి పెట్టింది ఇంకొకటి. ఇదండి. అందుకే రాజేంద్రనాథ్ గారు, ఇది ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఒకటి రాసిండు, చదువుదాన్ని పూర్తిగా. ఒక నిర్దోషి జైల్లోనే మగ్గిపోయేవాడు. అయితే నేటి డిజిటల్ యుగంలో ప్రతి వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేయాలన్న నిబంధన ఆ యువకుడికి శ్రీరామరక్షగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు వీడియోను పరిశీలించిన ప్రభుత్వం నిందితుడైన ఎస్ఐని సస్పెండ్ చేయడమే కాకుండా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. సాక్ష్యాధారాలను తారుమారు చేయడం అనేది ఐపీసీ సెక్షన్ 218 కింద తీవ్రమైన నేరమని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. వ్యవస్థలో నైతిక సంక్షోభం. న్యాయ వ్యవస్థలో రెండు వైపులా వాదన వినాలి అనే సూత్రం ఉంటుంది. అయితే ఇక్కడ పోలీస్ అధికారే వాస్తవాన్ని వక్రీకరించడం వల్ల బాధితుడి పక్షం పూర్తిగా బలహీనపడింది. బాధ్యతమైన పదవిలో ఉండి చట్టాన్ని గౌరవించాల్సిన వారే ఇలాంటి చర్యలకు పాల్పడితే సామాన్యుడికి దిక్కేవారు. ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేయడం తాత్కాలికము అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడమే అసలైన పరిష్కారం. అంతర్జాతీయ స్థాయిలో హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు పదే హెచ్చరిస్తున్నట్లుగా పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు, డిజిటల్ సాక్ష్యాలు సేకరణను పకడ్బందీగా అమలు చేయకపోతే కాకి ముసుగులో ఇలాంటి అరాచకాలు సాగుతూనే ఉంటాయి. చట్టం ముందు అందరూ సమానులే అనే రాజ్యాంగ హామీని నిలబెట్టడానికి ఇలాంటి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం. అక్షరం ఆయుధమైతే న్యాయం సుస్థిరం. అక్షరం ఆయుధం కావాల్సిన అవసరం ఉంది. పెన్ను పట్టిన ప్రతి జర్నలిస్టు కరెక్ట్ నిజమైన వార్తలు రాయాలి, వాస్తవాన్ని రాయాలి, సమాజాన్ని మేల్కొల్పాలి. అప్పుడే అతను జర్నలిస్ట్ అవుతాడు. దీన్ని చూసైనా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. చరిత్రను గమనిస్తే ఇప్పుడు సాక్ష్యాలతో నిర్దోషులను శిక్షించిన వ్యవస్థలు కాలక్రమేణా పతనమయ్యాయి. షాజహాన్పూర్ ఘటన యువతి ధైర్యం చేసి కోర్టు మెట్లు ఎక్కడం వల్లనే
ఇది మన దగ్గర కాదు, వేరే దగ్గర. షాజహాన్పూర్ ఘటనలో ఒక యువతి ధైర్యం చేసి కోర్టు మెట్లు ఎక్కడం వల్లనే ఒక పెద్ద ఒక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కేవలం నో లేదా నాట్ అనే చిన్న పదాలను చేర్చడం ద్వారా వ్యక్తుల భవిష్యత్తును మార్చే అధికారం ఏ వ్యవస్థకు లేదు. బాధ్యతాయుతమైన జర్నలిజం ఇలాంటి అక్రమాలను ఎండగట్టడం ద్వారానే సమాజంలో చైతన్యం వస్తుంది. పోలీసులు ప్రజలకు స్నేహితులుగా ఉండాలి, అంతేకాని సామాన్య హక్కులను కలరాసే హంతకులుగా మారకూడదు. ఈ కేసులో ఎస్ఐ సస్పెన్షన్ అనేది ఒక అంశం మాత్రమే. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో పారదర్శక జవాబుదారీతనం కావాలి, పునాది కావాలి. ఉక్కల్కర్ రాజేంద్రనాథ్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. సంతోషమైన హ్యాట్స్ ఆఫ్ టు యూ. వై? బికాజ్ నిద్రపోతున్నటువంటి కొంతమందికి ఇది మేల్కొలుపు కావాలి. నిజంగానే నో అండ్ నాట్, ఆమెనేమో రాసిచ్చిన ఒక పదం అయితే వీరు నాట్ అని మెన్షన్ చేసేస్తే తీర్పు తారుమారు అవుతుంది కదా. కోర్టులో కావాల్సిన ఏంటి? సాక్ష్యాధారాలు. మరి ఒక బాధ్యతాయుతమైన ఎస్ఐ అట్లా రాస్తే సస్పెన్షన్ గురైండు. అది మామూలుగానే కావచ్చు, సస్పెన్షన్ కావని. అట్లాంటి వాళ్ళకు కఠినమైన చర్యలు. ఒక లేడీ కోర్టు మెట్టెక్కి తప్ప అది బయటకు వచ్చింది. దాన్ని అన్నగారు బయట తీసుకొచ్చారు. ఎవరు? మనకు పెద్ద అయిన కాబట్టి, మనకు పరిచయం కాబట్టి అంటూ మాట్లాడుతున్నాం. అన్నగారిని సంవాదిస్తున్నాం. అన్నగారు బయటకు తీసుకొచ్చి ఒక వ్యాసం రాయడం జరిగింది. అందుకే ఇది మనం పూర్తిగా చదివినాం. అయితే దీని నుంచి మనం కూడా ఏంటంటే, ఎక్కడైనా అన్యాయం జరిగితే నిజాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. మన కామారెడ్డి జిల్లా నుంచి ఇక్కడ చూడండి, మన దగ్గర కూడా పోలీస్ ఎంతో పకడ్బందీగా ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఎస్పీ రాజేష్ చంద్ర గారు వచ్చినప్పటి నుంచి ఎక్కడ చీమ చిటుక్కుమన్నా సార్ పట్టేస్తాడు. ఇట్లనే పట్టేస్తాడు. ఎన్నో కేసులు ఛేదించింది వచ్చిన తర్వాత. ఈజ్ ద గ్రేట్. నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్. మనం ఏదో డంకా బజాయించో ఏదో సార్ గొప్పలు పోవడం కోసం మాట్లాడడం లేదు. ఇది వాస్తవం. ఎన్ని కేసులు తీసి బయట వచ్చిన కొద్ది రోజులకే మా గుర్తున్న కొన్ని కేసులు, అంటే ప్రెస్ మీట్లోకి వెళ్తాం కాబట్టి చూస్తాం కదా, అవన్నీ బయటకు వచ్చినటువంటి తీసిన. ఒక ఎస్ఐ సస్పెన్షన్ కూడా గురైండు. తిరిగి మళ్ళీ తర్వాత పోస్టింగ్ వచ్చింది కావచ్చు. అందుకే ఇట్లా పోస్టింగ్, రీపోస్టింగ్, రీఇన్స్టెంట్ అని కాకుండా నిజంగా అన్యాయం చేస్తే మాత్రం తొలగింపే ఉండాలి. అప్పుడే గుణపాఠం వస్తుంది. ఎనీహో, ప్రజలారా, మారాల్సింది నాయకులు కాదు, ప్రభుత్వం అది చేస్తలేదు ఇది చేస్తలేం కాదు. మనవంతు కూడా మనం మారాలి. ఫస్ట్ ప్రజలు మారాలి. ప్రజనే మొత్తుకునేది అదే, ప్రజలు మారాలి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు డబ్బు కాదు, డబ్బు ఎవరైతే తీసుకొని వస్తారో మాకు నీ డబ్బు కాదు, నువ్వేం చేస్తావో నాకు రాసి ఇవ్వు. నువ్వేం చేస్తావో విలేజ్కి అయితే, గ్రామానికి అయితే, మండలానికి అయితే, జిల్లా ఇప్పుడు జడ్పీటీసీకి అయితే, ఎమ్మెల్యే అప్పుడైతే మీరు ఏం చేస్తారో రాసి ఇవ్వండి. నాకు బాండ్ పేపర్ కావాలి. ఎందుకంటే ఏ గ్రామ స్థాయి నాయకుడు నమ్మని అవసరం లేదు. సరాసరి నాకు బాండ్ పేపర్ రెడీ ఉంచుకోవాలి. నువ్వేం చేస్తావు నాకు రాసి. నువ్వు 5 ఏళ్ళు ఉంటావు కదా, నేను ఓటేస్తావు. రాసి మనలో ఎన్ని పార్టీలు వస్తాయి అన్ని పార్టీలు. అదొక్కటే పరిష్కార మార్గం. ఇక అంత దాన్ని పట్టుకొని కేసు వేయచ్చు. కోర్టు కాక వెళ్ళచ్చు మనం. నువ్వు రాసిచ్చినావు కదా, అప్పుడు ఈ పని నాకు కావాలి, చేసి పెట్టు అని చెప్పేసి అడగాలి. అది నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన. నేను మీకు షేర్ చేసుకుంటున్నా. మీరు కూడా అదే పద్ధతిలో రానున్న ప్రతి ఎన్నికల్లో ప్రజలు మారాలంటే ఇది ఒకటే మార్గం. 500 1000 రూపాయల క్వార్టర్స్ ఇస్తాను కాదు. జస్ట్ 100 రూపాయల బాండ్ దగ్గర ఉంచుకోండి, రాయించుకోండి. అంతే తప్ప తాగి చేసి ఓటేయడం ఎంత పెద్ద తప్ప అంటే మన జీవితం మనమే నాశనం చేసుకున్నట్లు లెక్క. ఇంకెవరు చెప్తారు? ఇక చెప్పి మనం ఎవరేమనుకున్నా సరే, ఏదేమైనా కానీ తీన్మార్మల్ అనేది ఈజ్ గ్రేట్. అతను చెప్పి వ్యవస్థను మార్చాలని ఒక పార్టీ పెట్టేంత స్థాయి దాకా వచ్చిండు. ఇప్పుడు మన తెలుగులో రగన్న ఉన్నాడు. ఇంకా చాలా ఛానళ్ళు పెట్టుకోవడానికి ఒక దిక్సూచి అయిన వాళ్ళిద్దరు. వాస్తవానికి ఏ డిజిటల్ అనుకో రైట్ లేకపోవచ్చు. ఎక్కడ దాకా వస్తాం? మళ్ళీ పెన్ను పేపర్ కాడికే వస్తాం. ఎంత కంప్యూటర్లో అప్లోడ్ చేసినా కానీ రికార్డ్స్ చూడండి, పెన్ను పేపర్లు ఉంటాయి. అది పెట్టి రాసిందవే తీసి రెవెన్యూ రికార్డే చూస్తాం. డిజిటల్ కంప్యూటర్ లేదు కదంటే రికార్డు తీయమంటాం. ఆర్ఓఆర్ ఉంటుంది. ఆర్ఓఆర్లో మన పేరు మీద ఉంటేనే అందులో ఉన్నట్లే కాదు. అంటే ఏదవసరం? ఈ పెన్ను, పేపర్, ఇవే సాక్ష్యాలు. అందుకోసమే మనం మాన్యువల్గానే చేస్తాం. ఇన్ ద ఫ్యూచర్ చూద్దాం, మనం ఆన్ స్క్రీన్లో చేయడానికి, ఎలక్ట్రానిక్లో చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ మనం చేస్తున్నాం. ఆడియన్స్ చాలామంది చూస్తుండ్రు, వేల మంది చూస్తున్నారు. ఒకటే రిక్వెస్ట్, నేను ఎప్పుడు అడగలేదు, చూస్తున్న ప్రతి వాళ్ళు వీడియో పూర్తిగా చూడండి, అర్థం చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను డబ్బులు ఇందులో ఏదో మ్యాండేషన్ ఏదో డబ్బులు వస్తే ఇట్లాంటి వాటి కోసం చేయడం లేదు. మేల్కొలుపు కోసం చేస్తున్నా, జనం మేల్కొలుపు కోసం, అణగారిన వర్గాల కోసం, మిడిల్ క్లాస్, పూర్ పీపుల్స్, అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి పేదవారు అందరూ పేద ప్రజల కోసం సమస్యలని ప్రభుత్వాలకు చేరవేసే ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, వారి ద్వారా వెళ్ళాలనే ఉద్దేశంతోనే చేస్తున్నా. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్స్ అండ్ షేర్ అండ్ లైక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. B6 మన వెలుగు చూస్తూనే ఉండండి. B6 మన వెలుగు సెర్చ్లో కొడితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఈరోజు మనకి ఎంతమంది సబ్స్క్రైబ్ ఇస్తారో, లైక్ చేస్తారో, దాన్ని బట్టి మనం ఇంకా ముందుకు కోఆపరేట్ చేసిన వాళ్ళు అవుతారు. మనకు డబ్బులు కాదు కావాల్సింది, మనం కోఆపరేట్ చేస్తూ ఉంటే ఇంకా ఉత్సాహంగా సమస్యలను ప్రభుత్వాలకు నివేదిస్తూ ఉంటే రిజల్ట్ తొందరగా వస్తుంది. ఇప్పటి వరకు నాకు వచ్చిన రిజల్ట్ ఒకరోజు నేను తయారు చేస్తున్నాను, దాన్ని కూడా మీ ముందు పెడతాను. చూస్తూనే ఉండండి. B6 మన వెలుగు. నేను మీ రాజేష్.